విఘ్నులైన శ్రోతలందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలండి. ఇక ఈసారి మెహిరకుల్డు 3వ భాగం మీకు చెప్పుటకు మధ్యలో ఆలస్యమైంది. దానికి అనివార్య కారణాలు కొన్ని ఉన్నాయి, ఆరోగ్య కారణాలు, ప్రయాణ బడలికలు, అందువల్ల చేయలేకపోయాను, నన్ను క్షమించేది. ఇక మీకందరికీ మెహిరకుల్డు నవలకు 3వ భాగంకు స్వాగతం. పోయినసారి 2వ భాగంలో మెహిరకుల్డి తండ్రి ప్రాయోపవేశ దీక్ష గురించి, తర్వాత ఆయన మరణం గురించి, మెహిరకుల్డి క్రూరత్వం గురించి, మెహిరకుల్డు గుర్రంను చంపుట, వీటి గురించి, గురువును బెదిరించుట వగైరా వగైరావన్నీ విన్నాము. ఇక ఇప్పుడు తండ్రి మరణానంతరము మెహిరకుల్డు రాజు కావాలి. మెహిరకుల్డు రాజు కావాలంటే పట్టాభిషేకం చేయాలి. కానీ మెహిరకుల్డు అవివాహితుడు. వివాహమైన తర్వాత కానీ రాజ్య స్వీకార యోగ్యత లేదని బ్రాహ్మణులు అన్నారు కొంతమంది. ఈ కాశ్మీర రాజ్యంలో బ్రాహ్మణుల బలం ఎక్కువ. ఇది గత వారము చెప్పిన కథలో విశేషాంశాలు. ఇక మరి మెహిరకుల్డు రాజ్యాధికార స్వీకార యోగ్యత లేదని బ్రాహ్మణులు అన్నారు కదా, అతనికి వివాహం జరగాలా అన్నారు. ఏమైంది తర్వాత కథలోనికి వెళ్ళిపోదామా? మరి ఆలస్యం లేకోకుండా కథ మొదలు పెడుతున్నాను. మరి రాజధానిలోని 100 మంది బ్రాహ్మణులు రాజు మొగసాలయందు నిరాహార దీక్ష అవలంబించారు. పట్టాభిషేకం కాకముందు రాజు పెండ్లి ఆడి తీరవలేనని పట్టుదల. పూర్వము ఎందరో రాజులు పట్టాభిషిక్తులైన తర్వాతనే వివాహితులైరి. ఆ బ్రాహ్మణులు ఈ వార్తను విశ్వసింపరు. నిష్కంటకుడు తనను ఎదిరించి 23 దినములైంది. వాడు రాజధానిలో నుండి పరారు కాకోకుండా యువరాజు కట్టుదిట్టములు చేశాడు. తత్కార్యమునందు నియమితులైన వారు ప్రతిదినము సాయంత్రం వచ్చి నిష్కంటకుడు పారిపోవు లక్షణములేమీ లేవని వచ్చి చెప్పుతారు. జాగ్రత్త గురువు పారిపోలేదా? వీడినో రహస్యంగా పారిపోవును, వాని ఇల్లు పరీక్షింపవలేను, ఇంటిలో నుండి సొరంగం ఏమన్నా తవ్వుకున్నో ఏమో, హెచ్టికి పోవునో ఇలా పోవునో. నిరాహార దీక్ష అవలంబించిన బ్రాహ్మణులతో మంత్రుల సంబంధం తెండని చెప్పిరి. మర్నాడి సంబంధం తేవలేను, మర్నాడి వివాహం కావలేను. 2 నాళ్ళు నిరాహార దీక్ష సాగిన. రాజ్యంనకు రాజు లేకుండా 18 దినములు గడిచను. మెహిరకుల్నకు 2 దయ్యములు పట్టను. ఒకటి, తాను రాజు అయినంతనే నిష్కంటకుని వధించవలె. 2, పరరాజ్యంలో గెలవలేను. ఒకదానికి ఒకటి పోలిక లేదు. మానవుని యొక్క చిత్త వ్యామోహము విచిత్రంగా ఉండదు. నిష్కంటకుని వధించుట గడ్డిపోచిన గిల్లుట వంటిది. పరరాజ్యమును సాధించుట కాంతారములను ఛేదించి వ్యవసాయం చేయటం వంటిది. ఈ రెంటికి సంబంధమేమి? తన వివాహంనకు తన పట్టాభిషేకంకు సంబంధమేమి? ఇంతవరకు మెహిరకుల్నికి తాను పెండ్లి ఆడవలేను అన్న ఊహ కలగలేదు. పూర్వము తన చెల్లెల్ని సమకూర్చుటకు ఎంచిన రాజాధికారిని నాశనం చేసిన, నిర్లజ్జంగా వాడి చచ్చినట్టు చేసిన. అప్పుడు స్త్రీ పురుష సంబంధమేమో మెహిరకుల్నకు తెలిసెను. అతనికి మనసులో దాని యందు విరోధభావం కలిగెను. ఆ విరోధభావం ఒక కటిక చీకటి అయినచో నడుమనేదో సన్నని దీపంగా వెలుగుచుండేది. ఆ వెలుగేమి? దాన్ని పరిశీలింపవలేను. ఈ భావం కలదు. వివాహమాడించో ఈ సందేహం తొలగిపోవును. ఇది చాలా నిగూఢ రహస్యమైన విషయం. జంతువులందు రక్తనిష్టమై, మనోనిష్టమై, అనుపదిష్టమై ఈ వాంఛ ఉండును. ఋష్యశృంగుని వంటి వాని యందు సులభముగా ఈ వెలుగు ప్రబుద్ధమగును. మెహిరకుల్ని వంటి వాని యందు ప్రబుద్ధం కాదు, ఇంకనూ నిగూఢంగా ఉండును. లోకం అందరూ పెళ్లాడుచున్నారు. స్త్రీ పురుష విభేదం కలదు. తత్సంగమం చేతనే జంతువులు ఉద్భవించుచున్నవి. ఈ సంగతి మెహిరకుల్నకు తెలియను అనగా తెలిసి తెలియనట్టు తెలియను. ఆనాటి ఉదయంన నిరాహార దీక్ష అవలంబించిన బ్రాహ్మణులను గజముల చేత తొక్కింపవలేనని మెహిరకుల్డు ఊహించను.
గజములు 2 వచ్చినవి. బ్రాహ్మణులు పారిపోకుండా సైనికులు వారి చుట్టూ నిలబడ్రి. రాజాధికారులందరూ వచ్చిరి. మిహిరకుల్డు అచ్చట నిల్చుండెను. సర్వజనులు భయపడుచుండిరి. 2 నాళ్ళు తిండి లేని బ్రాహ్మణులను ఏనుగుల చేత మట్టింతురా. అప్పుడు మిహిరకుల్డు ఇట్లను, నాకు వివాహం అక్కర్లేదు, మీరందరినూ లేచిపోండు. లేంచో మేము మీ ఏనుగుల చేత తొక్కింతును. మేము బట్టి తక్కిన బ్రాహ్మణులు ఎదిరించించో కాశ్మీర్ దేశంలో బ్రాహ్మణుడు లేకుండా చేస్తాను. నాకు పట్టాభిషేకం అక్కర్లేదు, నేను ఇప్పుడు భూపతినే అనగా వారిలో ఒక బ్రాహ్మణుడు, మిహిరకులకు సమవయస్కుడు, వేదాంగవేత్త, కాలజ్ఞుడు లేచి నిల్చుండి ఇట్లా, నేను రాజా, నువ్వు రాజువే. ఎందుకు రాజువైనావు? మహారాజైన వసుకుల్ని గర్భంన ఉత్పన్నుడు ఒకట చేత రాజువైనావు. ఆయనకు నువ్వు పుత్రుడవు. ఆయన వివాహం ఆడినాడు. ఆ రాజు ఎందు నువ్వు జన్మించితివి కనుక నువ్వు రాజువు. అట్లు నువ్వు జన్మింపంచో ఇప్పుడు రాజెవరో మంత్రులను బ్రాహ్మణులను నిర్ణయింపవలేను. నీ తండ్రి వివాహం ఆడను గనక నీ రాజ్యంనకు ఇప్పుడు ఆ ఆపద కలగలేదు. నీ తరువాత రాజ్యంనకు ఇట్టి ఆపద కలగకుండా నిన్ను వివాహం ఆడమనుచున్నాం. ఈ దేశం నందు బ్రాహ్మణుడన్న వాడు లేకుండా నీ కాలంలో జరగదు. కొన్ని వేల ఏండ్లు పోవలేను అని ఆ బ్రాహ్మణుడు తక్కిన వారిని వెంట తీసుకుని వెళ్ళిపోయాడు. అందరూ నివ్వెరపోయారు. ఏనుగులు వెళ్ళిపోయాను. సైనికులు నిష్క్రమించి మిహిరకుల్డు అట్లాగే నిలబడి ఉన్నాడు. అధికారులు అతన్ని వదిలిపోవటకు వీల్లేదు. ఒకరిద్దరు సాహసించి మిహిరకుల్డుతో మర్నాడు పట్టాభిషేకం జరగవచ్చు అన్రి. మిహిరకుల్డు ఇట్లా అన్నాడు, నేను వివాహం చేసుకుని కానీ పట్టాభిషిక్తుడను కాను అని. అందరూ ఎవరి దారిన వారిపోయారు. ఆ సాయంత్రంన 4 మంత్రులు తమ కూతుండనిత్తుమని వచ్చిరి. మిహిరకుల్డు వారిని పంపించాడు. నేను మీ కూతుర్లను వివాహం ఆడను. ఎవని కూతుర్ను నేను పెండ్లి ఆడును వానికి రాజ్యం నందు అధికమైన అధికారం వచ్చును. వాడు నన్నే కాదనవచ్చును. నాకు కలిగిన సంతానమును కాదని తన కొడుకునకు రాజ్యం ఇచ్చుటకు ప్రయత్నింపవచ్చును. నేను దండయాత్ర పోయి రాజులను గెలిచి వారి కూతుండ్రలో ఎవతి సౌందర్యవతియో ఆమెను పెండ్లాడేది. అప్పుడు కానీ నాకు పట్టాభిషేకం జరగదు. ఈలోపుగా నేనే ధరాపతిని. పట్టాభిషిక్తుడని కాకపోయినాను నేనే ధరాపతిని. రాజు కొడుకు నగుట చేత నేనే రాజును. ఆ పట్టాభిషేకం ఒక ఆచారము. ఆ ఆచారము నిర్వర్తింపబడినంత మాత్రమున నేను రాజు కాను అనుటకు వీల్లేదు. రాజు అనగా సైన్యం కలవాడు. నాకు సైన్యం కలదు. నేను తిరిగి వచ్చే లోపల ఈ రాజ్యం ఎవడైనా స్వతంత్రించినచో వాణిని కూకటి వేళ్లతో పెళ్లగిస్తాను. మిహిరకుల్ని మాటలు ఎంత ధర్మబద్ధములుగా ఉన్నవో వాడి మాటలు అంత భయంకరంగా ఉన్నాయి. మంత్రులు మంత్రవృద్ధ భుజంగముల వలె అయినారు. మర్నాడు దండయాత్రకు సన్నాహములు జరిగాను. తాను లేనప్పుడు రాజ్యమును నడుపుటకు తదధికారులను మిహిరకుల్డు నియమించాడు. ఇది వరకున్న నగరాధ్యక్షుని తొలగించి నిష్కంటకుని నగరాధ్యక్షునిగా నియమించాడు. అతని ప్రయత్నము, అతని ఏర్పాట్లు, అతని బయలుదేరిట పూర్వము 10 దండయాత్రలు చేసిన వాడు చేసినట్లు ఉండేది. ఈ మహాప్రతిభావంతుడైన మిహిరకుల్ని చూచి అధికారులందరూ నివ్వెరపోయిరి, భయపడిరి, ఉక్కిరి బిక్కిరైరి. మిహిరకుల్ని సేనాసాగరము బయలువెడలిను. అనంతమైన ఉప్పెన వలె బయలుదేరిన వాని ముందు ధాత్రి నిల్చుటలేదు. సైన్య పాదఘట్టనం వలన ధాత్రి కంపించుచుండెను. నదులు తోవలిచ్చెను. అవిసారము, త్రిగర్తము, గాంధారము గజగజలాడిపోయింది. మిహిరకుల్డు బయలుదేరిటేమి, ధాత్రి కక్కదలటేమి, దుర్గాధ్యక్షులు దుర్గములను పరిత్యజించి పారిపోవటేమి, ప్రాకారములు పగిలిపోవటేమి, కందకములు పూడిపోవటేమి, కోటలను కొల్లగట్టుటేమి, పట్టుమని 10 రోజుల ముట్టడి ఒక్క చోట కూడా లేదు. ఇది దండయాత్ర కాదు, ఇది వధువు యొక్క అన్వేషణమన్న వార్త రాజులందరికీ తెలిసిపోయాను. ఇట్టి మహావీరునకు తమ కూతురునిచ్చుట కన్నా రాజులకు కావాల్సిందేమి? కానీ రాచరికపు టీవీ మరి ఒక రీతిగా ప్రదర్శింపబడిన. అతడు రావలేను, ముట్టడి వేయవలేను, తమ కోటను నిర్జింపవలేను, అప్పుడు కూతురునిచ్చి సంధి చేసుకునవలేను. అందుచేత దండయాత్రయు తప్పలేదు, యుద్ధములు తప్పలేదు, కోటల ముట్టడులు తప్పలేదు. 4 దేశముల రాజులు నిర్జింపబడ్రి, వారి కోటలు నిర్మూలింపబడిన, వారు బందీగా కొనబడ్రి, వారి కూతురు
మీరకులకు నచ్చలేదు. అతడు రాజులను వదిలిపెట్టెను, కప్పములు స్వీకరించెను. గాంధార దేశమున 10 కోటలను పట్టుకొనెను. ప్రధానమైన దుర్గమునకు మర్నాడు బయలుదేరిపోవును. ఆ రాత్రి మిహరకుల్ని గుడారం నందు దీపములు వెలుగుచుండగా సైనికులు 3 చేతులు విరిచి కట్టిన ఒక సైనికుడిని తీసుకుని వచ్చారు. అతని ఒడల ఇనుప కవచం కలదు, శిరస్థానము కలదు, అంటే ఇనుప హెల్మెట్. బొడ్డున చురకట్టగలదు. వయసు చాలా చిన్నది, 16 ఏండ్లు ఉండవచ్చు. సైనికులు అతన్ని చూపించి ఇలా అన్నారు, ఇతడు మన సైనికుడు కాదు, గాంధారపతి రహస్యచారుడు. ప్రభువులు రేపు గాంధార రాజ్య ప్రధాన నగరమును ముట్టడింపనించుచున్నారు. అందుచేత ఇతనిని తమ సన్నిధానమునకు తెచ్చితిమి. మిహిరకులుడు బంధితుని వంక చూచెను. అతడు శ్యామల వర్ణుడు, వెడదలైన కనులు, లేతదనము వాడి ముఖమున ఉట్టిపడుచుండెను. మిహిరకులుడు సైనికులతో వాని బంధములు వదిలించుడని చెప్పి వారిని వెళ్ళిపోమను. వారు వెళ్ళిపోయారు. మిహిరకులుడు ఇలా అన్నాడు, రాజకుమారా, నీ కవచమును శిరస్త్రాణమును తొలగించి ఇచ్చట సుఖంగా ఉండుము. వేడి నీళ్లున్నవి, స్నానం చేయుము. నా ఉడుపులు కలవు, ధరించుము. నీ ఈడున నేను ఇంత సాహసం చేయలేదు. నేను అగ్నిహోత్రమును, నువ్వు సీతాకోక చిలుక వంటి రాచబిడ్డవు. నిన్ను నేను దహింపను, కానీ నిన్ను వదిలిపెట్టను. నువ్వేం రహస్యములు గ్రహించుతావో చెప్పుము. ఓయి మిహిరకుల్ని నీవు ఎరగవు. నా రహస్యములు నీకు 100 తెలిసినను నా సైన్యము ముందు మీ రాజు గాని సైన్యం గాని నిలవలేవు. నీ మొగం చూచినంత నాకు ఒక్కటి బోధపడింది. ఎవని మొగమో చూచి వాని యందు నాకు ప్రేమ కలుగుట అన్నది ఇదివరకు ఎరగను. అందరు మనుషులు నాకు మనుషుల వలె కనిపించరు. వారిని వధించుటకు నాకెప్పుడూ అభ్యంతరం లేదు. ఓయి, నిన్ను నేను వధింపను. నువ్వు పసివాడవు, నేను వృద్ధుడనని కాదు. నిన్ను చూచించో నా ఎడదలో ఒక మెత్తదనం ఏర్పడుచున్నది. మెత్తదనమునకు నా గుండెకు ఏమీ సంబంధం లేదు. ఆ రాజకుమారుడు అలాగే నిల్చున్నాడు. మిహిరకులుడు తానే వాని కవచ శిరస్థానములను తొలగించుచున్న కొలది మిహిరునకు కనులయందు మిహికము కప్పనారంభించెను. చివరకు వాడు పురుషుడు కాదు, ఆమె స్త్రీ. ఎవరు నువ్వు అని మిహిరకులుడు అడగ్గా ఆమె అంది, నేను గాంధార రాజు దుహితను అని. నీ పేరేమి అంటే కళ్యాణవతి అంది. ఎందుకు ఇలా వచ్చావు? ఆమంది, నీకు వధువు కావలేను, నాకు వరుడు కావలేను. వరుణ్ణి నీట్లా వెతుకుదురా అని మిహిరకులుడు అంటే, వధువుని ఇట్లా వెతుకుదురా అని ఆమె అంది. దీనివలన నీ తండ్రి యొక్క రాజధానిని నేను ముట్టడించి నిర్మూలింపనని చెప్పుటకు వీల్లేదు అన్నాడు మిహిరకులుడు. దానికి ఆమెంది, మా తండ్రి సిద్ధంగానే ఉన్నాడు అని. మీ తండ్రి నిన్నెందుకు పంపాడు అని మిహిరకులుడు అడిగితే, ఆయన పంపలేదు, నేనే వచ్చి తిని అన్నదామె. ఎందుకు వచ్చి తిని అని మిహిరకులుడు అడగ్గా ఆమె ఇలా అంది, నాకు 3 నాళ్ల కిందట రాత్రి ఒక స్వప్నం వచ్చింది. ఒక కొండ కొమ్ము మీద 3 శిలా వితర్డికలు కలవు. ఒక రాతి మీద నేను కూర్చున్నాను, మరొక రాతి మీద నువ్వు కూర్చున్నావు, 3వ రాతి మీద మరొకడు కూర్చున్నాడు. అతడు ఎలా ఉన్నాడు అని మిహిరకులుడు అంటే ఆమె అంది కదా, ఆజాన్ బాహు, తెల్లనివాడు, నల్లని జుట్టు, గడ్డములు మీసములు కలవు. కానీ అతడు కూర్చున్నట్లున్నదే కానీ అతని శరీరం కనిపించట్లేదు. ముఖము మాత్రమే విస్పష్టంగా ఉన్నది. అతడు నీతో చాలాసేపు మాట్లాడాను. నీకు మెలకువ వచ్చెను, నాకు రాలేదు. అతడు నన్ను ఇచ్చటికి పొమ్మనెను, నాకు అప్పుడు మెలకువ వచ్చినది అంది. మిహిరకులుడు పోయి తన పీఠం నందు కూర్చుండి తల వంచుకుని చాలాసేపు ఉండి వెంటనే తాను ఆమె ఒడలి నుండి తీసిన కవచ శిరస్త్రాణములను మరలా తొడిగి బిగించి సేవకులను పిలిచి, ఇతడు గాంధార రాజు ముద్దు బిడ్డ, వీనిని తీసుకొని పోయి రేపు తెల్లవారక మున్ను గాంధార రాజుకు అప్పజెప్పవలెను అని ఆజ్ఞాపించను. ఆ 3వ దినమున మిహిరకులుని సైన్యము గాంధార దేశపు ప్రధాన నగరమును ముట్టడించెను. గాంధార రాజు వార్తను పంపెను, ఓయి మిహిరకులుడా, మనవి ఇరుగు పొరుగు రాజ్యములు. నాకు కొడుకులు లేరు, ఒక కూతురున్నది. ఆమెను నీకిత్తును, నీవు ఆమెను పెండ్లి ఆడి ఉభయ రాజ్యములకు అధికారి కమ్ము అని.
కళ్యాణవతి మిహిరకుళ్ళ వివాహం జరిగాను. గాంధార దేశం నందు జరిగాను. కాశ్మీర రాజ్యాధికారులందరూ వచ్చేది. నెలనాళ్ళైన తర్వాత కాశ్మీర ప్రజలందరూ తమ రాజుతో పాటు తిరిగి తమ దేశంలోకి పోయింది. కాశ్మీర రాజ్యము రెట్టింపు ధనవంతమయ్యను. గాంధార దేశంలోని పలుమంది అధికారులు ప్రజలు కాశ్మీర రాజ్యం నందు విహరింపజొచ్చేది. రాజ్యము భద్రముగా ఉండెను. ప్రజలు సుఖముగా ఉండి సర్వము సంతోషభరితంగా ఉండెను. మిహిరకుళ్ళకు పట్టాభిషేకం జరిగిన. మిహిరకుళ్ళు దండయాత్రలకు వెళ్ళినప్పుడు నిష్కంటకుని సామర్థ్యం వలన రాజధాని మహాభద్రంగా ఉండెను. పట్టాభిషేకమైన తర్వాత మిహిరకుళ్ళు నిష్కంటకుని పిలిపించెను. అతడు వచ్చెను. మంత్రులందరూ నిల్చుండిరి, అధికారులందరూ చూచుచుండిరి. రాజు నిష్కంటకునికి ఏదో గొప్ప గౌరవం చేయనని ప్రతివారు ఎదురు చూచుండ్రి. రాజు నిష్కంటకుని చేతిలోని కత్తి పారవేయమన్ను. వాడు పారవేసను. కొలువు దుస్తులు నిరాకరింపమనను. వాడు నిరాకరించను. సైనికులతో వాణిని బంధింపుడు అనను. వారు బంధించిరి. అప్పుడు వాణిని మిహిరకుళ్ళు కత్తులతో పొడిపించి చంపించెను. నిష్కంటకుని ముఖమున ఒక్క నరమైనను కదలలేదు. ఆనాటి రాత్రి గాంధారపతి మహాసౌద ఉపరిభాగమున ఉన్న ఏకాంత ప్రదేశమున గల పెద్ద సావడిలో మిహిరకుళ్ళు రాత్రి 10ంటికి బంగారు పట్టెమంచం మీద సంధ్య మొదలు యామిని ప్రథమయామము గడుచు వరకు కింద ఉన్న మహాసౌధముల యందు పురోహితులు, పేరంటాండ్రు, బ్రాహ్మణులు నిర్వర్తించిన వైదిక లౌకికోత్సవంలో నిర్వర్తింపబడిన తర్వాత భోజనం చేసి బంగారపు పట్టమంచం మీద హంసతూలికలతో నిర్మింపబడిన పట్టుపరుపుల మీద 4 గజముల ఎత్తున పందిరియందమర్పబడి వేలాడుచున్న వజ్ర వైడూర్య మరకత మాణిక్యముల కాంతులు గదిలో కోణములందు అమర్పబడిన సన్నని దీపంలో వెలుతురుల చేత తాడింపబడి ఆకాశం నందు సమావేశపడిన అక్షర శరీర తాళధల్యములు కిందకు ధారలుగా వెళ్ళి విరియుచున్న కాంతులతో పట్టెమంచపు సమీపమున అమర్పబడిన ఏనుగు దంతముల చేత చేయబడిన ఆనుకుని కూర్చుండదగిన మెత్తని ఆసనముల వంక చూచుచు సావడి అంతయు ఇది మల్లెపూల వాసన, ఇది జాజుల వాసన, ఇది గేదంగుల తావి, ఇది సంపెంగల తావి, ఇది చేమంతుల పరిమళం, ఇది పారిజాతముల పరిమళం, ఇది అగరు వస్తువులది, ఇది కస్తూరిది, ఇది పునుగుది, ఇది జవాద్ది మొదలైన వివేకమేర్పరాకుండా ఈ సమస్త పరిమళముల సమాహారమై వానికంటే భిన్నమైన మరి ఏదో పరిమళం విచిత్రంగా మనోమోహనములుగా నాసారంధ్రముల యందు సోడుముట్టగా ఎచట్టం అమర్పబడిన గుప్త ప్రదేశముల నుండి ఒక సన్నని పొగ కన్నులలోనికి పోయి బాధించనిది, ఇది ఏమీ అనిపించింది సన్నని గాలిపురలతో కలిసిపోవున్నది. వచ్చుచున్న పరిమళముతో అవినాభావ సంబంధం కలది. ఆకాశమున చిరుసన్న తెల్లని మబ్బులు వియన్ మహాప్రదేశము ఆచ్ఛాదించున్నట్టు ప్రవర్తించినది వలె వ్యాపించుచుండగా సన్నని రాగము సౌధ అధోభాగం నుండి వినిపించుచుండగా అది ఒక స్త్రీ యొక్క గొంతు అని తెలియచుండగా ఆ గొంతులోని సుస్పష్టత తన్మయత్వం తెచ్చినేమో ఈ అవిస్పష్టత గాలి వలె, పరిమళం వలె, వెలుగు వలె శరీర మనశ్రవణేంద్రియ సుఖాపాది మాత్రం మగుచుండగా సౌధోపరి భాగంలోనే మట్టి పోసి పెంచిన వృక్షములలో అంటే రూఫ్ గార్డెన్ ఝుమ్మని తుమ్మెదల మోత గవాక్షముల నుండి సన్నగా వినవచ్చుచుండగా ఆ వృక్షముల యొక్క శాఖాంతర్భాగముల యందు నీడములు నిర్మించుకుని అండములు పెట్టుకొనిన పక్షులు సగము పిల్లలైన అండములు తమ మేని ఒత్తిడికి నలిగిపోవునేమో అన్న భయంతో సుకుమారముగా ఒత్తిగిల్లుచు సన్నని కూతులు కూర్చుండగా మిహిరకుడొక్కడును కూర్చుండెను. అతన్ని అచ్చటికి పంపిరి. అతని మనసులో అచ్చటికి ఒక అర్తకయు కళ్యాణవతి వచ్చునని తెలియను, ఎందుకు వచ్చునో తెలియను, ఏల రావలేనో అతనికి అర్థం కాలేదు. ఆమెను వివాహమాడాను నిజమే, స్త్రీ పురుషుల నిర్మితి అతనికి తెలియను, తెలిసిన విషయమే. వాని మనస్సునందు పునః వేరూహల చేత ఆచ్ఛాదింపబడుచుండను. కొంతసేపటికే కళ్యాణవతి వచ్చినట్ల అలికిడి కలిగాను.
వచ్చుచున్నది అనుకున్నాను. ఆమె రాలేదు. ఆ మహా సౌధోపై భాగమునకు శిలానిర్మిత సోపానములు లేవు. ఒక బలిష్టము దారు నిర్మితము అయిన నిచ్చెన కలదు. భార్యాభర్తలిద్దరూ పైకి వెళ్ళినంతనే ఆ నిచ్చెనను తీసివేయుదురు. ఆ నిచ్చెన తీసివేయబడిన సవ్వడి కూడా మిహిరకులకు వినిపించెను. ఎందుకు తీసివేసిరి? తన్నిచ్చుట సంహరింతురా? తన్ను సంహరించుట సాధ్యమా? గాంధారపతి ఇంత మోసం చేయనా? అట్లు చేసించో తన మంత్రులను సేనానులను సేనలు రిత్తగా మరలిపోదురా? గాంధారపతి దుర్గమును నీలమట్టం చేయరా? కళ్యాణవతి పైకి వచ్చినట్టు వినిపించినది కానీ రాలేదు. ఆ వచ్చననుకున్నది కళ్యాణవతి కాదు, నిచ్చెన తొలగించుటకు వచ్చిన వారిలో ఎవరిదో సవ్వడి. మిహిరకులుడు మేడ మీదకి వచ్చినప్పుడు తన ఖడ్గమును చురకత్తియు డాల్ను తీసుకొని రాబోయిను. స్త్రీలు పరిహాసం చేసిరి. అతడు వాణిని పరిత్యజించెను. కానీ తన చామర గ్రాహిణుల చేత ఇద్దరి చేత వాణిని రహస్యంగా పైకి పంపించెను. 100 మందినైనా సంహరింపగలడు, పైనుండి దూకి పారిపోగలడు. తన అశ్వంను ఒకచోట గుర్తుగా ఉంచెను, దాన్ని నెక్కి పారిపోగలడు. తిరిగి వచ్చి గాంధారమును చూర్ణం చేయగలడు. ఇట్లుండగా ఆ గదిలోకి ఇతడు అనుకున్నట్టుగానే ఒక కవచ ఖడ్గపాణి శిరస్త్రాణి వచ్చెను. మిహిరకులుడు చూచెను. అతడు వెంటనే లేవబోయిన వెంటనే గుర్తు వచ్చెను. మిహిరకులుడు, ఏమయ్యా రాజకుమార, ఒంటరిగా వచ్చితివి, నన్ను నువ్వు గెలవగలవా అనెను. కళ్యాణవతి అంది, నా తండ్రికి పుత్రులు లేరు, మరియు నేను ఒంటరిగా రాలేదు. ఆ వచ్చిన వాడిని మిహిరకులుడు అంటే కళ్యాణవతి అంది, మహారాజా, వాడు నీలోన ఉన్నాడు, నాలోన ఉన్నాడు అని. అప్పుడు వారిద్దరిని యుద్ధం ఆడుదురు, వారు యుద్ధం చేయుచుండగా నువ్వు నన్ను గెలవలేవు అన్నాడు మిహిరకులుడు. మహారాజా, స్త్రీలు గెలవరు, వారెప్పుడు ఓడియే పోదురు, వారి ఓటమియే వారి గెలుపు అంది కళ్యాణవతి. అయినచో నిన్ను గెలవనీయను, ఓడనీయను. నాకు ఓడ అక్కర్లేదు, పడవ అక్కర్లేదు, రథం అక్కర్లేదు. నా రథం నాకున్నది, దాని పేరు మనోరథం, అది ఇద్దరినీ మోయగలదు అంది కళ్యాణవతి. మనం ఇద్దరము దాని మీద ఎక్కినచో రథమును తోలేడు వాడెవడు? మన ఇద్దరిలో ఉన్నవాడు అంది కళ్యాణవతి. మిహిరకులుడు నిమేషము మాట్లాడకుండా కూర్చుండెను. అతనికి యుద్ధ వ్యవహారం తెలిసినంత శృంగార వ్యవహారమును సాహిత్య వ్యవహారమును తెలియవు. జాగ్రత్త గురువు చాలా గ్రంథములు చదివించను. స్వప్న గురువు లౌకికేతర విషయంలోనూ పెక్కింటిని బోధించను. జాగ్రత్త గురువు శృంగార రస ప్రబంధములను కూడా మిహిరకులకు చెప్పెను. ఇతడు వాటిని పట్టించుకోలేదు, కానీ చదివిన జ్ఞాపకం ఉంది. అవి అన్నీ ముసురుకుని తన మనస్సు మీదకి హృదయం మీదకి దాడి వెడల్చున్నవి. అతడు నెమ్మదిగా లేచి భార్య వద్దకు పోయిన ఇట్లా నేను, ఓయి రాజకుమార, పొద్దుపోయింది, శ్రమపడి వచ్చితివి, వడలంతయు చెమట పోసి ఉండను. ఈ ఇనుప కవచమును బాహుత్రాణములను శిరస్త్రాణము వక్షం నందు మోచేతుల నందు నుదురు ఉరుసుకొని బాధించుచుండును, స్నానం చేయదు గాని అని తానే ఆమె యొక్క కవచాదులను తొలగించెను. ఆమె పంచ విరిచి కట్టినది, చిక్కని అంగి తొడిగింది, శిరస్త్రాణ ధారణా యోగ్యంగా జుట్టు పైకి ముడిచి కట్టింది. అతడు ఇలా అన్నాడు, ఇచ్చట జలం లేదు, వేణీళ్ళు లేవు, ఎట్లు స్నానం చేయదు? కళ్యాణవతి అంది, ఎవరికి కావలసిన వారు తెచ్చుకుందరు, వేణీళ్ళున్నవి, లేపములున్నవి. మహాసేనాపతి, ఆనాడు నీ స్కందావరంను నేను స్నానం చేయలేదు, ఈనాడు నీ విడిదిలో స్నానం చేయుదును అని ఆమె వెడలిపోయిను. ఆ దీర్ఘమైన సావడి చివర వేరే ఒక గది ఉన్నది, దానికి ఇందులో నుండి తోవ ఉంది. ఆమె ఆ గదిలోనికి పోగా మిహిరకులుడు ఇట్లూహించను, ఎవరికి కావలసిన వారు తెచ్చుకుందురా? నేను కవచ ఖడ్గ శిరస్థానములు తెచ్చుకున్నట్లు ఈమెకెట్లు తెలియను? అందుకనియే ఆమె ఈ రూపమున వచ్చను కాబోలు. భర్తల యుద్ధకు భార్యలు కవచాదులు ధరించొత్తురా? ఆమె ఏం చేయుచున్నదో అని ఇతడు పోయి తలుపు తోసి తొంగి చూశాను. వివస్త్రై స్నానం చేయుచుండెను. ఆమె సిగ్గుపడి ముడుచుకొని కూర్చుండెను. స్త్రీలు సిగ్గుపడతారని అతనికి తెలియదు. కానీ తన రాజ్యంలో స్త్రీలు స్నానం చేయనప్పుడు పరిచారికలు వారికి ఒళ్ళు తోముట మొదలగు పనులు చేయదురని వానికి తెలియను. ఈమె రాచకూతురు, పరిచారికలు చేయు పనులు కూడా తానే చేసుకునవలసి వచ్చింది.
తాను పరిచారికలను పిలవాలనగా అచ్చట ఎవరూ లేరు. తాను మహారాజు. తాను ఒక పరిచారిక వలె ప్రవర్తించిన అచ్చట ఎవరినూ లేరు కదా. తాను పరిచారికల వలె ఆమెకు ఒళ్ళు తోమించో నీళ్లు పోసించో ఎవరు చూతురు? ఆమెకు తెలియను కదా. ఆమె తన భర్త తనకిట్లు చేసిన పర్లతో చెప్పునా చెప్పినచో ఈ రాజకుమారిని శిరచ్ఛేదం తాను చేయను. రాజకుమారుడేమి? రాజకుమారి కదా. ఆమె ద్రోహం చేసిన ఆమె యందు స్త్రీత్వం లోపించినని అర్థమా? స్త్రీలు ద్రోహం చేయరు, భర్త యందు చేయరు. చేసించో వదార్హులు. తాను పోయి ఆమెకు నీళ్లు పోయిటకు ఒడలు తోమటయు చేయడం ఆరంభించను. ఆమె పట్టారానంత సిగ్గుపడుచుండను, చేతులు తోసివేచుచుండను, కళ్ళ వెంట నీరు కాచుచుండెను. కానీ ఇతడు ఆమెకు బలవంతంగా నీళ్లు పోయిచుండు. ఆమె శరీరమునకు ఇతని హస్తములకు సర్వంకషమైన పరిచయం కలుగుచుండు. ఇతనివి బండ చేతులు, ఖడ్గదారణం చేత, వెంటినారి లాగుడి చేత మోటువారిన చేతులు, కండలు కట్టిన చేతులు, కాయలు కాచిన చేతులు. ఆ కాయలు సన్నని కత్తులతో కోసినన్ను నొప్పి ఉండదు. వానికి స్పర్శగుణం లేదు. ఆ కాయలలో నేడు స్పర్శగుణం పొడసూపింది. అతనికి ఆశ్చర్యం వేసిన, ఇదేమి, ఈమె ఒళ్ళు మంచు కన్నా చల్లనిదియా? పోయిచున్న వేడినీళ్లను మించిన చల్లదనం ఈమె ఒళ్ళ ఉందా? ఆ వేడినీళ్లు చల్లబడవేమి, తన చెయ్యి చల్లబడినేమి? అట్లు నూతన స్పర్శ సుఖమెరిగిన ఈ హస్తములు తమ అనుభూతి తమకు చాలినట్టు తమ దేహం నెల్లా ఏదో జిల్లుమనిపించుతున్నవేమి. తర్వాత అతనికి తన ఒళ్ళు తనకు తెలియలేదు. కళ్యాణవతి నిస్సహాయురాలైంది. ఒక ఏనుగు వచ్చి తామర పువ్వుతో ఆడుకొంచున్నట్టు ఉన్నది. పెకిలించుటకు వచ్చినది ఆ ఏనుగు. తామర పువ్వును కాడతో సహా సులువుగా పైకెత్తెను, తన కుంభస్థలం నందు పెట్టుకొనెను. మరలా తీగని చెవులతో విసిరెను. దాని మీద లేత తామరాకులను తీసి కప్పెను. చెరువు ఒడ్డునకు పోయిను. శుష్క పత్రములు పొదవి తీసి తెరిపండుటాకుల వంటి వాటిని ఏరి ఈ తామర పువ్వు తడి తుడిచెను. పక్కనే ఉన్న అరటి తోటలోని సన్నని తెల్లని ఉల్లిపొర వంటి ఆకులను కాడకు చుట్టెను. పువ్వును చూచెను. పువ్వునకు భయం పోయినట్టున్నది. పువ్వు నవ్వుచునే ఉన్నది కానీ భయం పోయినట్లేదు. ఆ పువ్వును భోగింపవలనన్న ఊహ తోచెను. పువ్వును భోగించుటానగా ఈమె ఆఘ్రానించుటానగా భోగించుటయా? పుష్పం నందు మధు ఉండును, పరిమళముండును. పుష్పగత సర్వ పరిమళము ఒక్కసారి ఘ్రాణేంద్రియం నందు పోసుకొనట ఇట్లు. ఆ పువ్వు నందు ఎడతెగని పరిమళధార, అది వాడిపోనంత వరకు ఉండదు. వాడిన తర్వాత కూడా వైజాత్య సాధ్యాత్యములు కలిగిన ఒక పరిమళధార వచ్చుచూనే ఉండదు. ఒక మహాదంతావళము దానిని తుదముట్టా ఆగ్రహించగలదు, దాంతో క్రీడించగలదు. కానీ వట్టి పరిమళం ఆగ్రహించుడి చేత పుష్పమును సంపూర్ణంగా భోగించినట్టు కాదు, అనుభవించినట్టు కాదు. దానిలో మధువును ఆస్వాదింపలేను. ఏనుగు మధువును ఆస్వాదించలేదు. అయ్యో, ఈ పుష్పమును సర్వంకషంగా అనుభవించవలను. తాను దిగ్ధంతావళం. చిచ్చి, నేనేనుగునేమి, నేను ఒక తేటినైనచో దీని మధువు మనసారా గ్రోలగలను. మిహకుడి నిమిషంలో తుమ్మెదాయన. ఆ తుమ్మెద పువ్వు మీద వాళ్ళను చుమ్మించును, లేచిపోవును, మరలా వచ్చును, 100 రేకులను 100 సార్లు చుమ్మించును. ఆ తేటి చుమ్మించినంత మేర రేకు రేకు లజ్జామిళితో శ్యామల వర్ణం మధురాకార ఎగుచుండెను. ఆ మగతేటి యొక్క చుంబనములు తాళలేక ఆ పుష్పము మాటి మాటికి ముడుచుకొంచుండెను. విరిసిన రేకుల చుంబనము మగతేటికి మధురంగా ఉండెను, మనోమోహనంగా ఉండెను. తేటి వచ్చును, వాళ్ళను వచ్చినప్పుడల్లా రేకులను చుంబించును, లేచిపోవును. పువ్వు మరలా ముడుచుకొను. తేటి మరలా రేకులను విరింపజేయను, మరలా చుంబించును, మరలా లేచిపోవును. చుంబన రసాస్వాదనం చేత ముఖం మొత్తిన తేటికి నిజంగా ముఖం మొత్తలేదు. తదధికంగా ఏదియో అనుభవించబడలేదని తెలిసిన తేటి లోని తానే తావలేదని తెలుసుకున్నాను. మధువెచ్చట ఉంది, రేకుల నడమ పూదిమ్మ ఉంది. ఆ దిమ్మలో ఉన్నది కాబోలు పుష్పం మాటికి ముడుచుకొంచున్న దిమ్మను చేర్నించుతూనే ఉంది. పువ్వే కాదు, తేటియు సిగ్గుపడుచున్నది. ఆ సిగ్గుతరలు వందలుగా ఉన్నవి. తేటి సిగ్గుతర పడినప్పుడు పువ్వు యొక్క సిగ్గుతర తెచ్చుకొంచుంది. మధువును ఆస్వాదించే వేళకు అది వేళ అని తెలియలేదు. అనుభవ పూర్తి వేళకు గవాక్షముల నుండి సూర్యకిరణములు ఛేదించుకుని వచ్చుచున్న తెల్లవారిసరికి పువ్వును తేటియు నిద్రామగ్నులై ఉండ్రి. నిచ్చెన మరలా వేయబడిన. జాము పొద్దెక్కిన తర్వాత ఇద్దరు మేల్కన్రి. వారికి తెలియకుండా వారి యందు ఒక విచిత్రమైన లజ్జ సంభవించును.
ఇద్దరు ఒకరి కళ్ళలో ఒకరు చూసుకోలేకపోయారు. కన్నులు చేయలేని పని శరీరంలో చేసినవి కౌగిలించుకోండి, చెక్కిళ్ళు చేర్చుకోండి. వారిద్దరికి శరీరములతో ఏదియో దోషం చేసినట్లు అనిపించింది. ఈ దోషము సహజమని మరలా అనిపించుచున్నది. స్మృతికి మధురంగా ఉన్నది. మాధుర్యము లజ్జ చేత పిహితమవుతున్నది. చివరికి మేడ మెట్లు దిగిపోవలేను. ముందెవరు దిగిపోవలేను? నీ వంచో నీవు. దిగిన వెంటనే ఎవరైనా కనిపింతురో ఏమో. ఈ ఇల్లు నీది, అందరూ నీ బంధువులు, నిన్నేమీ అనుకున్నారు. నువ్వు ముందు పొమ్మని మిహిరకులుడు. మీరు మహాప్రభువులు, మహావీరులు, మహాయోధులు. మేము చూసి భయపడుతురు, అందరూ తొలగిపోదురు. మీరు పదుడని కళ్యాణవతి. ఇద్దరినూ కలిసి దిగిరి. ఈనాటి రాత్రి అనగా నిష్కంటకుని కత్తులతో కుమ్మించిన నాటి రాత్రి మిహిరకులుడు తన దేవేరి అయిన కళ్యాణవతి కడకు పోలేదు. సామాన్యంగా కాశ్మీర రాజుల అంతఃపురములలోనికి విశ్వాస్యులైన మంత్రులను పోదురు. కళ్యాణవతి ఉన్న మేడలోకి పురుషుడు ఎవ్వరినూ పోరాదు. పరిచర్య చేసేటి వారందరూ స్త్రీలే. ఈ నియమంను మిహిరకులుడు చేయలేదు, కళ్యాణవతియే చేసెను. రాజు రాజకార్యములు చూచుకుని పొద్దుపోయి అంతఃపురమునకు పోవును. కళ్యాణవతి భర్త కొరకు ప్రతీక్షించుండు, ఒక్కొక్కప్పుడు నిద్రించుచుండును. రాజు పోయి ఆమెను మేల్కొల్పును. మరి ఒకప్పుడు ప్రియురాలు గాఢమైన నిద్రలో ఉన్నచో తాను పక్కనున్న మంచంపై పరుండును. ఆమెకు మెలకు వచ్చించో పోయి భర్త వద్ద పరుండును. కానీ వారి సంసారం చిత్రంగా ఉండును. ఏకశయ్యాగతులయ్యూ నిద్దరు సహోదరులు పండుకొని నిద్రించినట్టు నిద్రింతురు. కళ్యాణవతి మిహిరకుల సంయోగం జరిగి నెలనాళ్ళయింది. ఆ తొలినాటి సంసర్గమే తప్ప మరలా ఇంతవరకు వారిద్దరు కలుసుకున్నది లేదు. ఈనాడు కళ్యాణవతి నిష్కంటకుని వధ విన్నది. ఆమెకు అర్థం కాలేదు. 100 మంది పరిచారికుల వలన కథ అంతయు తెలుసుకున్నది. వసుకులుడు ప్రాయప్రవేశం చేసినప్పుడు నిష్కంటకుడు ద్వారపాలకుడు, ఎవ్వరిని లోనికి రానియవలదని రాజాజ్ఞ. నిష్కంటకుడు నాడు తన భర్తను కూడా రానియలేదు. ఇతని కత్తిని వాడు నరికెను. మిహిరకులుడు దండయాత్రకు బయలుదేరినప్పుడు నిష్కంటకుని నగరాధ్యక్షునిగా నిలిపెను. మిహిరకులుడు తిరిగి వచ్చే వేళకు నిష్కంటకుడు నగరాధ్యక్షుడే కాదు, సేనాధ్యక్షుడు కాదగిన నేర్పు చూపిన. ఫలితం ఏమైంది? వాడు రాజభటుడు. రాజసేవకుని నెత్తురు వాడి శరీరం నిండి ప్రవహించుచున్నది. మిహిరకులుడు ఏనుగంత బలం కలవాడు, నిష్కంటకుడు 10 ఏనుగులంత బలం కలవాడట. వాడు కత్తిపుచ్చుకుని నిల్చుండగా 1000 మంది వాడిని ఏం చేయలేరట. వాడికి తెలియను. కానీ అప్పటి రాజు చెప్పిన ఆజ్ఞ ఎట్లు నిర్వర్తించను, ఇప్పటి రాజు చేసిన ఆజ్ఞయు అట్లు నిర్వర్తించను. కత్తి పారవేయమనగా పారవేసను, నీ చేతులు విరిచికట్టదు మనగా చేతులు వెనకకు పెట్టను. కత్తులతో పొడవుగా బాధ కూడా పడలేదు. రాజభక్తి అనగా బాధ కూడా పడకూడదా? రాజభక్తి ఉండును. భగవంతుని యందు భర్త యందు భక్తి ఉండును. వాడు రాజభక్తికి పరాకాష్ఠ చూపించను. భగవద్భక్తి యందు పరాకాష్ఠ చూపించిన మహానుభావుల కథలు ఉన్నవి. వ్యాసుడు, ప్రహ్లాదుడు, అంబరీషుడు, శుకుడు, సౌనకుడు, దాల్బుడు కలడు. పతిభక్తికి పరాకాష్ఠ చూపించిన స్త్రీలు కలరా? జనకరాజు దుహిత అయిన సీత కలదు. ఆమెయు రామచంద్రుని ఒకసారి నువ్వు పురుష రూపంలో స్త్రీవి అన్నదట. అగ్ని ప్రవేశం చేసినప్పుడు కూడా కొంత కష్టంగా మాట్లాడినది. సేవకుని నిష్కంటకుని మిహిరకులుడు పరీక్షించినట్టు భార్యలను భర్తలు ఎవరు పరీక్షించిరి? దమయంతి ద్వితీయ స్వయంవరం చాటింపించింది. ఆమె మనసు నల్లియందే ఉన్నను వాక్కు జారిపోయినది. ఇంతకును తన భర్త మిక్కిలి తీష్ణుడు. ఇతని తోడి సంసారం కత్తి మీద నడక. అతడు దండెత్తి వచ్చుచుండగా తన తండ్రి పొందిన భీతి ఆమెకు గుర్తు వచ్చింది. ఇతని ప్రేమ ఎట్టిది? ఇతడు దేనిని వ్యతిక్రమంగా భావించును? కొందరు రాజు యొక్క మనసు ఇట్టిదని ఎవరికి తెలియదని చెప్పుచున్నారు. తనకి తన మనసు తెలియదు. ఎప్పుడు తానే పని చేయునో అది భర్తకి ఇష్టమగునో కాదో తానెట్లు గ్రహింపగలదు? తొలినాడు తన తండ్రి ఇంట ఒక పరవశమైన స్థితిలో వారు కలుసుకొండ్రి. మరలా అతడు తన యందట్టి కోరిక నెరపలేదు. పురుషుడు స్త్రీని ముద్దాడి బుజ్జగించి లాలించి పౌనఃపుణ్యంగా ప్రేమను ప్రకటించుచున్నచో వాని యందు స్త్రీకి చనువు కలుగును. తమ ఇద్దరి స్థితియు లోక సామాన్యంగా లేదు. ఇరువురును మాట్లాడినదియే స్వల్పంగా ఉండెను. అర్ధరాత్రములందు అతడు వచ్చును. ఇద్దరినూ కౌగిలించుకుని పడుకుందురు. తన భార్య ఏమి, అతడు భర్త ఏమి?
దివా సమయంలో ఎందు తనకు అతని దర్శనమే లేదు. చూచిపోవుటకు ఒకసారి నన్ను రాడేమి. అతడు యుద్ధవీరుడు, తాను స్త్రీ. కానీ కొడుకులు లేని తన తండ్రి తనకు చదువు చెప్పించను, యుద్ధ విద్య నేర్పించను. తనకు వచ్చిన ఖడ్గ విద్య అసమానమని తన గురువు చెప్పాను. ఒక సామాన్యుడైన రాజును పెండ్లి ఆడించో, వాని పరాక్రమం సంశయగ్రస్తమైంచో, తాను అతని యుద్ధంలో గెలిపింప శక్తి కలదానని ఆమె అనుకున్నాను. తన తండ్రి ఇలా అన్నాను. అస్త్ర విద్య గురువు అట్లా చెప్పాను. తాను నేర్చిన అస్త్ర విద్య నిరుపయోగమైంది. భర్తకు తాను భార్య అయిన తాను అస్త్ర విద్యా నిపుణురాలునని తెలియదు. తాను ఆనాడు ధరించిన కవచాదులు తన దర్శనం లభించుటకు వేసుకున్న వేషం అనుకున్నాడు. అతని పేరు వినినంతనే కొంత, అతన్ని చూచినంత పూర్తిగా తన మనస్సు అతనికి వశమొకటి చేత ఇంకొక విధంగా జరిగింది. తన సంకల్పం దైవం చేత ఇట్లు మరలింపబడకపోయించో, అతడు గాంధార దేశపు రాజధానిని ముట్టడించి ఉండును. తన పరాక్రమం ఎరిగి ఉండును. ఆమెకు మనసులో ఒక ఊహ కలిగిన, నిష్కంటకుని అట్లు వధించి ఉండరాదు. రాజు కత్తిబూని వాణిని ఎదిరింపవలేను. వాడు గెలిచించో వానికి అధికమైన అధికారం ఇవ్వవలను, ఓడినిచో అధికారం ఉంచవలేను. ఆమె తాను అత్తవారింటికి కాపురం నాకు వచ్చుచు తన కవచ ఖడ్గ శిరస్త్రాణములను వదిలి రాలేదు. తాను ఇంత వీరవనిత అని గాంధారంలో అతనితో ఎవరైనా చెప్పి ఉందరు. కానీ ఇతనితో మాట్లాడుటకే సర్వజనులకు భయం వేసింది. అతడు ఎవరికి చనువు ఇవ్వడు. చనువు తీసుకున్న వారి ఎడల అతడు నేర్పడి భయంకర దృష్టి వారిని గజగజలాడించును. అట్టి వానికి లోకంతో ఏం సంబంధము? ఆయనకు లోకము ఎట్లు తెలియవలేను? ఆనాడు రాత్రి పొద్దుపోవు వరకు కళ్యాణవతి భర్త కొరకు ప్రతీక్షించను. అతడు రాలేదు. తెల్లవారు వచ్చి చుండెను. ఆమెకు నిద్ర పట్టెను. తెల్లవారును. రాజు తన మంచం మీద లేడు. రాజు రాలేదని పరిచారికలు చెప్పిరి. కళ్యాణవతి నాడు స్నానం చేసి భోజనం చేసి బయలుదేరిను. కోట ముందు తచ్చదరమైన విశాల ప్రదేశం కలదు. రాజు సాయంకాలం అచ్చట సభ తీర్చును. సభ అనగా కొన్ని న్యాయములు, కొందరిని శిక్షించుట్లు, కొందరికి బహుమతులు ఇచ్చుట్లు మొదలైనవి చేయుచుండను. ఆ సంగతి రాణితో పరిచారికలు చెప్పిరి. కళ్యాణవతి నాటి మధ్యాహ్నము కవచ ఖడ్గ శిరస్థానై పరిచారికలు నివ్వరపోవచ్చుండగా రాజు కొలువునకు పోయింది. చూపర్లందరూ ఎవడో రాజకుమారుడు వచ్చును అనుకుండ్రి, ఎవడో యుద్ధవీరుడు వచ్చును అనుకుండ్రి, ఎవడో రాజదర్శనం వాంఛించి వచ్చును అనుకుండ్రి. ఆ వ్యక్తి మహారాణి అని వెనవంట వచ్చిన ఆమె పరిచారికులకు తెలియను. ఆ వేషం చూచినంతనే మేరకులకు తెలియను. అతడు తీవ్రంగా ఆమె వంక చూచెను. అతని మనసులో లేదు. అతనికి అర్థం కాలేదు. అతని హృదయంలో ఒక అమృతపు బావి తవ్వబడింది. ఆ తవ్విన వ్యక్తి ఈ వ్యక్తి. ఆ బావి పూడ్చరాందిగా ఉంది. తన హృదయంలో ఎంత వెతికినను కొండలు, గుట్టలు, మెట్ట ప్రదేశంలో వాన కురియునో కురియదో, నీళ్లు నిల్వవు. వాన కురిసినని ఆ శిలా ప్రదేశంకి తెలియదు. అచ్చట ఈమె అమృతపు టూటను పుట్టించెను. తాను అంతఃపురం కలిగిపోనని, తన అంతఃపురం నందు పరపురుష ప్రవేశం కూడదని ఆమె నిర్ణయించుకున్నాను. ఇట్లు 10 మందిలోనికి ఎలా వచ్చాను? మరలా మెహర్కుల్డిలా అనుకున్నాడు. ఈమె అని ఎవరికి తెలియదు. అందరూ ఈమె ఎవరో పురుషుడు అనిపించను. తన అంతఃపుర మర్యాదకు తాను భంగం కల్పింపలేదు. ఆమె పరిచారులకు ఇది తెలియవచ్చును. వారి నోళ్ళు కట్టుబడిన అది తర్వాత మాట. రాజునకు తొలి తీవ్రత తగ్గిన. తాను కూడా ఆ వ్యక్తి ఎవరో ఎరగనట్టు నటింపనారంభించిన. ఆమెను ముందుకు రమ్మని పిలిచి మెహర్కుల్డిట్లను, ఓ ఈ వీరుడా, నువ్వెవడవు? ఎచ్చటిండి వచ్చితివి? నువ్వేం కోరి వచ్చితివి అని. కళ్యాణవతి అంది, మాది గాంధార దేశము, మాది మీ అత్తవారి ఊరు. నేను ఒక న్యాయంను వాంఛించి వచ్చితినేమి. దానిని చెప్పుము, మా చేతనైనచో పాలింతుము అన్నాడు మెహర్కుల్డ్. మహాప్రభువుకు చాతకానిది అని ఉండదు అంటే కళ్యాణవతి, ఎందుకు ఉండదు? ఒక రాజు నదీ ప్రవాహంను మరలింపగలడా? ఒక మహాపర్వతం దాని ఉన్న చోటు నుండి కదిలించి మరో చోట పెట్టగలడా? అనంతకాలం బతికి ఉండగలడా అంటే కళ్యాణవతి అంది, అవి ప్రకృతిలోని ధర్మములు. రాజు చేసేడు ధర్మం అట్లుండవలేను. పెకలింపరాని పర్వతం వలె ఉండవలేను. మరలింపరాని నదీ ప్రవాహం వలె ఉండవలేను. సర్వకాలం నందు నిలిచెడు దాని వలె ఉండవలేను. అట్టి ధర్మంను చేసించో
మహారాజు చేయలేని పని లేదని అర్థము అంది. ఓయి వీరుడా, ధర్మము పర్వతం వంటిది కాదు, నది వంటిది. పర్వతమును తెకలింపలేము గాని నదీ ప్రవాహంను మరలింపవచ్చు అని మెహరకుళ్ళంటే, అది సాధ్యం కాదు, అది ఒక్క ధర్మంనకే సాధ్యమగును అంది కళ్యాణవతి. మేమట్టి ధర్మంను చేయలేం. రామచంద్రుని వలె రాక్షస సంహారం చేయగలము, అనసూయాదేవి వలె సూర్య సంచారం ఆపలేము అన్నాడు మెహర్కుళ్ళు. కానీ కొన్ని సామాన్య ధర్మములున్నవి, వాణిని చేయవచ్చును అని కళ్యాణవతి అంటే, నీకేం కావాలేనో చెప్పుము అన్నాడు మెహర్కుళ్ళు. మహారాజా, మీరు గజబలులు, నేను మీ ముందు పిట్టను, కానీ నాకు ఖడ్గ విద్య తెలియను. మీరు నాతో కత్యుద్ధం చేయవలేనని వాంఛించి నేను వచ్చి తిని అంది కళ్యాణవతి. అప్పుడు మెహర్కుల్ని పక్కనున్న ఒకడు, నశించిపోయేదవు అన్నాడు. రాజు వాని శిరమును వెంటనే ఖండించను. వాని శవం తొలగింపబడిన తర్వాత మెహరకుళ్ళు ఇలా అన్నాడు. మేము ఒకరితో మాట్లాడుచుండగా నడుమ ఎవడో కల్పించుకుని మాట్లాడుట, సభా మర్యాద ఎరగకపోవుట, మమ్మ అవమానపరచుట, మా అనుగ్రహంనకు పాత్రుడొకటకు ప్రయత్నించుట, కోడికల చేత మా అనుగ్రహం ఎవడు పొందలేడు, శక్తి సామర్థ్యముల చేతనే పొందగలడు అన్నాడు. కొంతసేపటికి సభ నిశ్శబ్దమైన, ప్రజల భీతిపోయాను, అందరి హృదయంలో ఎందు మర్యాదాభావం నిలిచాను. మరలా రాజు ఆ వీరునితో ఇట్లా అన్నాడు. నువ్వు మర్యాద స్వరూపం ఎరిగిన వాడవు, ఇంకొకడైనచో ఈ నడుము కాలంలో ఎంతయో మాట్లాడి ఉండును. నువ్వు మా ప్రశంసకెక్కితివి, మాతో కత్యుద్ధం ఆడవలనన్న కోరిక నీకెందుకు కలిగిందో మాకు తెలుసుకోవాలనన్న కోరిక కలదు. మేము నిన్ను వధింపము, నువ్వు మమ్మేమీ చేయలేవు. ఆ కోరిక నీకెందుకు కలిగను? మహావీరుడని అనిపించుకొనుటక, మా ప్రశంస పొంది ఈ రాజ్యంలో ఏదైనా పెద్ద అధికారం సాధించుటక, నీకు హితులైన వారికి మా వలన ఏదైనా అన్యాయం జరిగించో దానిని సాధించుటక అన్నాడు. మహారాజా, ఈ 3 కారణములలో ఏదీ కాదు. ప్రభువులకు ప్రభువులే అన్యాయం చేసుకొంచున్నారు. ఆ అన్యాయం నివారించుటకు నేను ఇలా వచ్చి తిని అంది. మాకు అన్యాయం మేమే చేసుకొనొచ్చో నీకేం పట్టింది అని మెహరకుళ్ళంటే, రాజు ఆత్మ వంటివాడు, ప్రజల శరీరం వంటివారు. పరస్పరము వీరిద్దరూ రక్షార్చనల చేత అన్యోన్య విరాజితులై ఉండవలేను. నేను ప్రజారూపమును అందుచేత వచ్చి తిని అంది. మెహరకుళ్ళకు నిరాహార దీక్ష పొందిన బ్రాహ్మణులు ఏనుగుల చేత మట్టింపబడపో వేళ వేదాంగవేత్త అయిన బ్రాహ్మణ యువకుడు చెప్పిన మాట జ్ఞాపకం వచ్చాను. ఈమె తన ప్రజారూపము, తన సంతాన రూపము. ఈమె ఎందుకు కలిగిన సంతానము తన రూపము. నాకు భవిష్యత్తున రాజు, ఈమె ప్రజ అనగా ప్రజాగర్భ. కొంతసేపు తల వంచుకుని రాజు కూర్చున్నాడు. సభలోని మంత్రులు, సేనాపతులు విభ్రాంతి పొంది చూచుచున్నారు. రాజు ఇలా అన్నాడు. మేము మాకు చేసుకునే అపకారం ఎట్టిది, నువ్వు దానిని ఎలా తొలగింతువు అని. కళ్యాణవతి అంది, అది ఇట్టిది. నిష్కంటకుడు మచ్చలేని రాజభక్తుడు. అతడు రాజభక్తి కొరకు తన శౌర్యమును ప్రకటింపడు, తన బలమును వ్యక్తీకరింపడు. రాజు తనకు అపకారం చేయనని తెలిసి కూడా తనకు నియమింపబడిన ధర్మంను స్వచ్ఛంగా పరిపాలించును. వాని భక్తిని సాకు చేసుకుని వాణిని వధించుట ప్రభువులు తమకు తామే అపకారం చేసుకొనుట అంది. అది నువ్వు మాతో కత్యుద్ధం చేసించు ఎట్లు ఛాళితం కాగలదు అని మెహరకుళ్ళంటే, ఈమె అంది కదా, నేను కూడా ప్రభువుల యందట్టి భక్తిభావం కల వ్యక్తిని. నా భక్తి యందు ఎప్పుడు ఏ వ్యతిక్రమం కలుగునో నాకు తెలియదు. ఇది రాచబంటి యొక్క ధర్మం అని మేము చేయదుము. ప్రభువులకు కోపం వచ్చును, మా భక్తి అన్న ఖడ్గంను పూని మమ్మే వధింతురు. అట్టి నిష్క్రియమైన చావు కంటే తమతో యుద్ధం చేసి మరణించుటకు వచ్చి తిని అంది. మెహరకుళ్ళు చాలాసేపు మాట్లాడలేదు. చివరికి ఇలా అన్నాడు. ఓయి వీరుడా, నిన్ను నేను ఎరుగుదును, నీకట్టి ఆపద లేదు. నీ యందు 10 వ్యతిక్రమములు మేము సహింతుము. ఓయి, నేటి నీ ఉపదేశము నేను జీవితాంతం మరవను. నా ఒడలు మరిచి నిన్ను వధించుంచో వెంటనే నన్ను నేను వధించుకుందును అన్నాడు. అప్పుడు కళ్యాణవతి అంది, మహారాజా, నీవనిన మాటలు సర్వజనులకు సమ్మోదం కలిగించుచున్నవి. నిష్కంటకుడు మహాబలుడు, నాకేమో అంత బలం లేదు. కానీ అతడు ఖడ్గ విద్యా నిపుణుడని ప్రజలు చెప్పుదురు.
గాంధార దేశంలో నా అంతటి ఖడ్గ విద్యా నిపుణుడు లేడని చెప్పుకుందరు. ప్రభువులు నేడు నాకు ఇచ్చిన వాగ్దానము నా వాగ్నైపుణ్యం చేత మీరు ఆర్ద్రచిత్తులై ఇచ్చినట్టు భావింతురు. నాకట్టి భావనతో అవసరం లేదు. ఒకప్పుడు అట్టి దుర్దశ వచ్చించో నిష్కంటకుని వలె నేను ఖడ్గం పరిత్యజింతును. అతడు సమర్థుడై రాజభక్తి కొరకు ఖడ్గం పరిత్యజించెను. నాకును అట్టి శక్తి కలదని చూపింపవలేను కదా. వ్యర్థమైన ఖడ్గం చేతిలో ఉండి పరిత్యజించో రాజభక్తికి విలువ లేదు. మిహిరకుడు అన్నాడు, నా కత్తితో నీ శిరస్త్రాణంను తొలగించేదను. కళ్యాణవతి అంది, అది చేయవచ్చును. ప్రభువులు అది చేయలేంచో నేను ఎప్పుడైనా రాజభక్తిని పురస్కరించుకుని ఖడ్గం పరిత్యజించో నా రాజభక్తి వెల్లడియగును అంది. మిహిరకుల్ని మొగమన మందహాసము ఎవరు ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు రాజముఖంన మందహాసం వంటి లక్షణం ఒకటి కనిపించదు. అతని హృదయం హేళ అను లక్షణం ఎన్నడూ లేదు. ఇప్పుడు అతని హృదయం హేళ అని ఒక లక్షణం కలిగను. మంత్రులకు, సేనాపతులకు, అధికారులకు ఇతడు పురుషుడు కాడు, స్త్రీ అని చూపించవలేను. మహారాణి అని చూపింపవలేను. ప్రజలు నివ్వెరపోవలేను. తనలో ఆమె తవ్విన అమృతపు బావి నీటి తుంపుర్లు వారికి కనిపింపవలేను. అప్పుడు భార్య మీద కోపం వచ్చినట్టు నటించి ఆమెను అంతఃపురమునకు పంపవలేను. తాను ఆమెకు వాగ్దానం చేసెను. ఆమె వ్యతిక్రమములను తాను మన్నింపవలేను. ఆమెను శిక్షింపరాదు గాని పరిహాసం చేయవచ్చును కదా. అతడు ఇలా అన్నాడు, ఓయి వీరుడా, నువ్వు కవచదారివి, నాకు కవచం లేదు. నేను నిన్ను సంహరింపను. నీవు ఒక ధర్మం కట్టిన మూర్తి వలె ఉన్నావు. నేను ఆ ధర్మం మడియింపను. కానీ ధర్మమును పరిహసించటం నా ప్రకృతిలో ఉన్నది. నీ శిరస్త్రాణమును తొలగించి నిన్ను పరిహాస భాజనము చేసేదను. కానీ నువ్వు ఏ ధర్మం యొక్క మూర్తివో ఆ ధర్మం నా హృదయమున ప్రతిష్ఠింపబడి ఉన్నది. ధర్మము ధర్మమే, పరిహాసము పరిహాసమే. నిష్కంటకుని నేను వధించుటలో తప్పేమీ లేదు. అతడి హిమోత్పర్వతం వంటి వాడు, కానీ శిలామూర్తి. నాకు విరోధులు దొంగల వలె పోయి ఆ పర్వత గుహల్లో దాక్కునవచ్చును. పర్వతం పర్వతంగా ఉన్నచో నష్టం లేదు. దాన్ని గుహలందు చోరులు చేరించో భయం కదా. నీవు న్యాయస్థుడవు కనుక బహిరంగంగా వచ్చి వాడిని గుర్చి నాతో చెప్తివి. నాకు నేను చేసుకున్న అపకారం ఉటంకించుతివి. నేను అన్నచో నీకెంత భక్తియో నా యందు అందరికీ అంత భక్తి ఉండునా. వాడు బతికి ఉన్నచో కుత్సితులైన జనులు వాని వద్ద చేరి, రాజు నీకట్లు చేసే, ఇట్లు చేసే, నిన్నెప్పుడో వధించును అని కుట్లపు మాటలు చెప్పి స్వచ్ఛంగా ఉన్న వాని రాజభక్తి గుణంను కలుషితం చేదురు. వాడిప్పుడు పుణ్యలోకంలోకి పోను. వాడిని నరకలోకంలో నుండి నేను రక్షించుకుని వాని ద్వారం నవచ్చు రాజ విప్లవములను తొలగించుకుని. ఈ మాటలన్నీ రాజు మంత్రులు సేనానులు మొదలైన వారి వెంటనే చెప్పాను. అతడు కేముడే కాదు, సహస్రాక్షుడే. కానీ మిహిరకుల్ని జీవలక్షణంలో ఉన్న క్రూరత్వము వాని యందు పెక్కుమార్లు హఠాత్ ఉద్భూతమగును. అతని ప్రకృతి దురత్యయమైనది. ఇప్పుడు కళ్యాణవతి సమక్షంలో అతడు ఇంద్రుని వల్లే మన్మథుని వల్లే ఉండెను. ఆ దక్షిణ దిగధిపతి అయిన యమునకు భార్య లేదా? రావణునికి భార్య లేదా? హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని శిక్షించను గాని వాని యందు మమకారం కలిగి దుఃఖించిన లీలావతిని శిక్షింపలేదే. కళ్యాణవతి అనుకోని మెరుపు మెరిసినంత కాలంలో ఖడ్గం పూని మిహిరకుడు కళ్యాణవతి పైకి లంఘించను. ఆ నిమిషం నందు అతడు శిరస్త్రాణంనే కాదు, కవచమును కూడా తొలగించి తన భార్యను రెండవసారి కౌగిలింపనించను, తెలియనట్లు నటింపనించను. కానీ కళ్యాణవతి మెరుపవలే వెనక్కి లంఘించను. మిహిరకుడు నివ్వెరపోయి నిలబడిను. అంతట కత్తి యుద్ధం సాగినది. కళ్యాణవతి ఖడ్గము భర్త దిశకే పోదు. మిహిరకుడిని ఖడ్గము కళ్యాణవతి యొక్క శిరస్త్రాణాన్ని తొలగించకే నిత్య ప్రయత్నం చేయను. కానీ శిరస్త్రాణంకు ఖడ్గము తాగుటయే దుర్ఘటంగా ఉండేది. రాజ్యసభలో ఎవరు ఎవరిని ప్రశంసింపరాదు. అది సభా మర్యాదకు లోపం. అద్దా, ఆహ్ ఆహ్ ఆహా మొదలైన ప్రశంసా శబ్దములు సర్వజనుల అధరముల లోపలనే నిలిచిపోయాను. మిహిరకుడిని ప్రయత్నము గడియన్నరసేపు సాగెను. రాజునకు తెలిసిన అతడు ఇలా అనుకున్నాడు, ఈమె నన్ను ప్రేమించింది కనుక సరిపోయింది. నేను గాంధార రాజ్యం ముఖ్య పట్టణం ముట్టడింపగా ప్రత్యర్థి ఈమె లోపల ఉన్నచో నేనేం చేయగలిగి ఉండేవాడు.
ఈమె శిరస్త్రాణమును కత్తితో తాకలేని నేను ఈమె కవచంను ఛేదింపగలనా? ఈమె పాము వలె డేగ వలె పోరాడుచున్నది. రాజు పోయి తన సింహాసనం అందు కూర్చుండెను. అతడు కళ్యాణవంతి ఒక్క చూచి ఇట్లా, ఓ ఈ రాజకుమార, నువ్వే గెలిచితివి. ఎన్నడూ జరగంది ఒకవేళ జరిగినచో నిన్ను వధించుటకు నీ ఖడ్గమును దూరంగా పారవేయమన్నచో వట్టి భక్తి చేతనే పారవేస్తువు గాని నన్ను నిర్జింపలేక పారవేస్తువని నేను అనుకోను. నువ్వు ఇంక పోవచ్చును అన్నాడు. అప్పుడు కళ్యాణవతి ఉంది, మహారాజా, నేను ఎవరినో ఇచ్చటి వారికి తెలియదు, ఎచ్చటి నుండి వచ్చితునో వీరికి తెలియదు. నేను రహస్యంగా వచ్చితేనే రహస్యంగా పోలేను. నేను ఎవరినో తెలుసుకునవలేనని కొందరు కుట్ల బుద్ధులు ప్రయత్నింపవచ్చును. నేను పోచుండగా ఎవరినో వెనుదిరిగి చూడరాదు, ఉన్న చోటు నుండి కదలరాదు. ఈ వరంను నాకిమ్ము. రాజు రాజభట్ల వంక చూశాను. ఆమె వెళ్ళిపోయాను. సింహద్వారాభిముఖంగా పోయినట్లుండెను. ఆమె మలుపు తిరిగి రాజప్రసాదంలో ఎందున్న రహస్య మార్గంలో వెంట తన అంతఃపురంలోకి చేరను. ఆనాడు రాత్రి రాజు మహారాణి అంతఃపురంలోకి పోయిన. నెల నాళ్ళ అతని యందు నిద్రాణమై ఉన్న మన్మథుడు లేచి చిందులతో కూర్చుండెను. ఏమి కళ్యాణవతి, ఏమి రహస్య గోపన శక్తి గల స్త్రీ! తన రహస్యంను తానెంత రక్షించుకొనగలదు! ఎంతటి ఖడ్గ విద్యా విశారదురాలు, ఎంతటి నిర్భీకురాలు, ఎంతటి ధర్మభావన కలది! అయ్యో, ఆమె కాక నిజంగా ఎవడో వీరుడైనచో నేను ఈనాడు తాను వాని శిరచ్ఛేదం చేసి ఉంటును. ఆమె వలన తన అధికారులకు తన నీతి తెలుసును. తాను వట్టి రాక్షసుడు గాడు, తన యందు ధర్మమును న్యాయమును కూడా కలవు అన్నట్టు రాణి ప్రజలకు వెలిగించను. ఇదేమి నీతి! మొదలుగా ప్రశంసయు ప్రేమావేశమును కలుసుకొనవలనన్న ఉద్రేకమును ముప్పిరికొనగా రాత్రి 2 జాముల వేళ అంతఃపురంలోకి పోయిన. రోవ అంతయు పరిచారికలిచ్చు నీరాజనములతో ప్రకాశించుచుండెను. తాను లోని పోసరికి ఆమె ప్రతీక్షించుచుండును, నిద్రించుచుండును అనుకుంటూ అతడు పోయిన. శయ్యాగృహం నందు కళ్యాణవతి లేదు. మెహరకుళ్ళు అటు ఇటు ప్రచారం చేయుచుండెను. ఆమె సకవచ శిరస్థానయ్యి లోనికి వచ్చిన. ఇట్లా, మహారాజా, నా శిరస్థానమును కవచమును చేతితో తీయదగిన వాణిని ఖడ్గంతో తొలగించుటెందులకు? నన్ను క్షమింపుము అని పాదములపై పడిన. రాజు ఆమె దేహత్రాణం మూర్ధత్రాణములను తొలగించి ఇలా అన్నాను, నిన్నందుకు క్షమించితిని, కానీ వీనిని తొలగించు ఆలస్యం ఘటించినందుకు క్షమింపను. నువ్వు అనార్థవమైన పుష్పమువు, నేను తగతీరని తేటిని అన్నాడు. ఆ మర్నాడు రాజు నిష్కంటకుని కుటుంబమును గురించి కనుగొన్నాడు. నిష్కంటకునకు ఒక కుమారుడున్నాడు. వాడు తండ్రి అంతటి వాడు, అంతటి రాజభక్తుడు. తన తండ్రిని రాజట్లు వధించగా వీడు రాజును ద్వేషింపలేదు. రాజును తిరస్కరించుచున్న పక్క వారితో శృతి కలపలేదు. తన తండ్రి యొక్క రాజభక్తినే ప్రశంసించుచుండెను. తండ్రి పోయిన దుఃఖము అనుభవించుచుండెను. నిన్న రాజును రాణియు మాట్లాడుచుండగా రాణిని రాణి అని తెలియకుండా ఎవడో వీరుడు అనుకొనుచు తన తండ్రి యొక్క రాజభక్తిని రాణి ప్రశంసించుచుండగా వాడు ఆ సభలో కన్నీళ్లు కార్చుచూ కూర్చుండెను. వాడిని గురించి అధికారులు రాజుతో చెప్పారు. రాజు వాడి వంక చూచాను. మర్నాటి పొద్దున వాడిని వచ్చి తన దర్శనం చేయమని వార్త పెట్టాను. వాడు పొద్దుటిపూట వచ్చుటకు వీల్లేదు, తండ్రి కర్మలు జరుగుతున్నవి, సాయంకాలం ఎంచో వస్తుందని తిరిగి చెప్పిన. రాజు వానికి 1000 దినారములు పంపాను. కర్మలు అయిన తర్వాత రమ్మన్నాను. వాడు తండ్రి దినం చేసి రాజదర్శనమునకు పోయాను. రాజు వాడి పేరు అడిగాను. వాడు తన పేరు కృతజ్ఞుడు అని చెప్పాను. రాజు పక్కనున్న సేవకుడిని పిలిచి, వీడు నిష్కంటకుని కుమారుడని మహారాణికి చెప్పి చూపింపమని పంపాను. ఆమె నగరాధ్యక్షుని పిలిపించి ఇట్లను, ఓ ఈ నిష్కంటకుని కొడుకైన వీనికి రాజుగారు నగరాధ్యక్ష పదవిని నియమించుచున్నారు. నీవు ఇంకొక ఉద్యోగం అడుగుము, నీకు ఇప్పింతును అన్నాను. వాడు మరి ఒక ఉద్యోగం కోరను. రాణి కృతజ్ఞుడిని నగరాధ్యక్షుని చేశాను. ఈనాటికి ఇక్కడితో నేను ఆపుతున్నానండి. మొత్తానికి నిష్కంటకుని కుమారునకు న్యాయం కలగజేసింది మహారాణి. మహారాణి కళ్యాణవతి వ్యక్తిత్వము విలక్షణమైనది. ఆమె
అదృష్టమో దురదృష్టమో ఆమె ఈ మిహిరకుడినికి భార్యగా మారింది. కానీ మిహిరకుడు అంటే ప్రేమ ఉంది ఆమెకు. మరి వీరి సంసారం ఎలా పరిణమిస్తుందో చూడాలి. ప్రస్తుతానికైతే అతని క్రౌర్యంను కొంత తగ్గించింది ఈమె. రాను రాను ఏం జరుగుతుందో చూడాలి. మీకు ఈ కథ ఆసక్తి కలిగిస్తోందని నేను అనుకుంటున్నాను. ఇంకా మళ్ళీ వచ్చే వారము 4వ భాగంలో మిగిలిన కథ చెప్తాను. అంతవరకు వేచి ఉండాల్సిందే. మళ్ళీ కథ తెలుసుకోవాలంటే మీకు ఈ నా కథనం బాగా నచ్చితే కనుక ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, లైక్ చేయండి, సరేనా? సబ్స్క్రిప్షన్స్ పెంచండి, నన్ను ప్రోత్సహించండి. ఉండనా మరి? మళ్ళీ మిమ్మల్ని మిహిరకుడు 4వ భాగంతో కలుస్తాను. అంతవరకు సెలవా? ఓకేనా? బై బై.